రేపో మాపో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి, అవునా కాదా? జూబ్లీహిల్స్ లో రేవంత్ అన్న ఇందిరమ్మ రాజ్యంలో ఎలగబెడుతున్నట్టు కదా. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఏ ఒక్కదైనా ఒకే ఒక్కటి ఇల్లు కూలగొడితే హైడ్రా పోయి ఈ ఉప ఎన్నికలు అయిపోయే లోపట్ల మీరు ఇల్లు కూలగొడితే పేదోళ్ళకి కూలగొడతలేరు, బలుసులోనే కూలగొడతారని మీరు చెప్తారు సిగ్గుశరం లేకుండా. కళ్ళకు కనిపిస్తా ఉంది సోషల్ మీడియా వీడియోలు, కాకరి చుమ్ముతావు. అయినా మీరు సిగ్గు లేకుండా మేము పేదోళ్ళకి కూలగొడతారని అంటారు కదా. ఇదే మాటలు ఇదే ధైర్యం జూబ్లీహిల్స్ లో రేపు జరగబోయే ఉప ఎన్నికల కంటే ముందు ఒక్క ఇల్లన్న గాజులో రావాలని కాదు, మీ గజ్జలకు దమ్ముంటే హైడ్రా రంగనాథ్ గారి హైడ్రా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒకే ఒక్క ఇల్లు ఊరవడం కొడుతుంది. పేరు ఉందా పరిశుభ్రం ఉందా ఓనే సరే నీ ఇష్టం, ఛాయిస్ నీకే ఓడేస్తున్నాం. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ లో ఒక్క ఇల్లు కూడా ఓడరు ఎన్నికలు అయిపోయే లోపట్ల. ఎక్కడైతే ఓట్లు లేవో, ఎక్కడైతే ఎన్నికల ఇబ్బందులు రావో అట్లాంటి ప్రాంతాల్లో పోయి సిగ్గు శరం లేకుండా ఆదివారం నాడు పేదోళ్ళ కూలగొడతానికి నువ్వు కావాలా మునగాడి? నువ్వు మునగాడివా? ఇజ్జతి పోతాంది. రంగనాథ్ గారు పెద్ద లంగనాథ్ అంటారు సొసైటీ మొత్తం. ఇంకో ఇప్పుడు కొత్త పంచాయతీ శురు చేసిరు. నువ్వు వచ్చినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తాను. ఆ మన తెలివి వెలుగోడు వాడు వీడియో చేసుడు, రంగనాథ్ ఆయన గురించి మాట్లాడు, ఇదంతా మనం కథ చూసుడు. ఈ చట్టం మొత్తం ఎవరి చట్టం? రేవంత్ రెడ్డి చట్టం కాదా? రేవంత్ రెడ్డి ఎంగిల్ మెత్తుకుతున్న చట్టం కాదా? ఎవరిని పిచ్చుతగాలం చేస్తారు అంటే ప్రజలందరినీ డైవర్ట్ చేసి ఇక బీఆర్ఎస్ పార్టీ వైపు నుంచి బీజేపీ పార్టీ వైపు నుంచి రంగనాథ్ ఇంకో లంగా వీరిద్దరు కలిసి కొట్టుకొచ్చే మీ అందరం చూసి మురిసిపోవాలన్నా? ఇలా పేదవాళ్ళు వచ్చే మర్చిపోవాలన్నా? ఎవరిని డైవర్ట్ చేస్తురా? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తురు? నేను అందుకే అంటాను, రంగనాథ్ గారు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజంగా మునగాళ్ళు అయితే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలో ఒక్క ఇల్లు కూడా ఉంటుంది మునగాడు అయితే చూస్తా. అంటే ఎన్నికలు వస్తాయి కదా అక్కడ, కాకరి చుట్టుముక్కున ఊస్తారు కదా నీ ముఖం పైన. సిగ్గు సేవలు లేకుండా చెప్తారు సన్నాసి. ఇల్లు కూడా వదిలే. ఇప్పుడు ఒక వెంచర్ వేసిండే వాడు 10 లక్షలకు ఒక ఇల్లు అమ్ముకున్నట. వాడు రేకుల రూమ్లో బోకుల రూమ్లో ఏదో బాబాటు కూలినాలు చేసుకుని ఆ 10 లక్షలు ఆ లుచ్చానా కొడుకులు కట్టిరు. ఆ లుచ్చానా కొడుకు వెంచర్ వేసిండు, అమ్మిండు, ఆ 10 లక్షలు ఇచ్చిరు. ఇప్పుడు వీళ్ళు అప్పులు పెడతావు. భూవకు లేని బతుకులాలి గాజులే రామా ఇన్సిడెంట్ చెప్తాను. ఇప్పుడు ఈ సన్నాసి ఏం చెప్తాడు? అలా 100 ఎకరాల భూమి కాపాడినాడు. ఓ సన్నాసి నేనేం చెప్తా ఉన్నా నీకు, నువ్వు 100 ఎకరాలు కాపాడినావో కాపాడలేదు దేవుడు ఎరుగు. మేమేమంటా ఉన్నావు? సన్నాసి కూడా నువ్వు 10 లక్షలు ఆల్రెడీ అది కట్టిండు. ఎవడైతే గవర్నమెంట్ భూమిలో అమ్ముకుండో ఆ బ్రోకర్ నా కొడుకు ఇలా పైసలు సంపాదించిన వాడు దవి బయట ఇలా వాడు బయట పడిపోయినాక ఇవాళ నువ్వు ఇల్లు కోరితే ఆ 10 లక్షలు వాయే వాని గూడు వాయే. సన్నాసి ఆ 10 లక్షలు గుంజియాలంటే నేను ఇంతవరకు హైడ్రా రంగరావు కూలగొట్టిన ఏ ఇంట్లోనైనా సరే ఎవడైతే బిల్డర్ ఉన్నాడో, ఎవడైతే కాంట్రాక్టులు, ఎవడైతే ఇల్లు కడితే కొన్నో ఇల్లు కూలగొట్టేదా? మధ్యతరగతి ప్రజలు ఈఎంఐలు కూడా కొన్న ఇల్లుని కూలగొట్టే సన్నాసి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఒక్కని దగ్గర అయినా సరే ఎదురు ఆ బిల్డర్ని గుంజుకొచ్చి, అరే లుచ్చాను కొడుకు నువ్వు చేసే తప్పుకు ఆ పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మరి వాని పైసలు వాడికి అని ఇప్పించినావా ఒక్కనికన్నా? అప్పుడు రంగాలు మునగాళ్ళకే మునగాలవుతున్నాయి. సిగ్గులేని సన్నాసి, సిగ్గు లేకుండా పేదోళ్ళు ఊరవద్దని స్టేట్మెంట్ ఇచ్చుడు నువ్వు. మొత్తం ఆ గాజులో రావాలి మొత్తం. నిన్న అసలు వాళ్ళ బతుకులు చూస్తే ఏడుపు వస్తుంది సోషల్ మీడియాలో. ఈ సిగ్గులేని సన్నాసులు మీ పేదలే ఊలగొత్తలేవు. మీరు ప్రభుత్వ ఉద్యోగం సిగ్గు అనిపిస్తుంది నాకు. నీయస్ ఉంటాడు ఇట్లాంటి లుచ్చా పని చేస్తున్నట్టే కొంచెమన్నా ఉండాలి కదా. రేవంత్ రెడ్డి ఎంగిలి పెట్టుకున్నట్టు చేయదు పనులు. ప్రజల కోసం పనిచేయాలి. అయితే ఆ ఉద్యోగం అయితే రేపు ఇంకో ఉద్యోగం వస్తుంది, అయితే ట్రాన్స్ఫర్ అవుతావు. అందుకంటే నీచమా? ఇంకో కోర్టు సెలవు రోజు దినాల్లో కూల్చివేతలు ఎందుకు? ఎందుకంటే సన్నాసులకు ధైర్యం లేదు కదా. ఇప్పుడు పేదోళ్ళకి అయితే ఆదివారం, బలుసునోడికి సోమవారమే. అదే తిరుపతి రెడ్డికో, అదే కొండలరెడ్డికో, లేదంటే అదే ఫాతిమా కాలేజీ బ్రోకర్ నాకు ఎవరికన్నా సరే సోమవారం కాకుండా ఆదివారం పోయి ఆలోచన చేస్తారా? అట్లా పోతే నిలుగు కూడా వస్తుంది కదా. మాదాపూర్లో దుర్గం చెర్లో ఉన్న కోసం మాత్రం బలిసిన బద్మాసి వాళ్ళకేమో సోమవారం గుర్తుకొస్తుంది, కానీ పేదోళ్ళకి మాత్రం ఆదివారం గుర్తుకొస్తుంది. సిగ్గనిపించాలి చెప్పుకోవడానికి. ఇంకా
ఉం? రేవంత్ జెండా కాంగ్రెస్, ఎజెండా బీజేపీ అట. ఇటు మళ్ళీ మళ్ళా పేరు ఇటు తిప్పిండా మళ్ళీ సడన్ బీజేపీ సైడ్ తిప్పిండు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అయితే ఈ సందర్భంగా నేను ఒక ముచ్చట చెప్తా మీకు. మన రంగనాథ్ ఏడవంజడే ఒక్క నిమిషం ఆగి. ఇగో ఈ సిగ్గిలేని రంగనాథ్ ఓ ముచ్చట చెప్తాడు చూడరా. ఇప్పుడు రావన్న మాట సేవకు మనం చూసాం, ఓకే సంతోషం, బరాబర్గా మంచిగా జరిగింది అనుకుందాం. ఇప్పుడు ఈ రంగనాథ్ మాట్లాడే మాటలు ఒకసారి వింటే మనసి పుట్టుగా అనుకోగానే పల్ల చెంపలకు నా జరసాలు అనిపిస్తుంది. గట్లా ఉన్నాయి ఆయన మాటలు. పేదల ఇండ్లు కూల్చడం, నాలాలు చెరువులను కబ్జా చేస్తే వదలము. ఇది మీరేమన్నా గమనించారా? మీరు చెప్పురా. పేదోళ్ళ ఇల్లు రంగనాథు అది వేసి సంవత్సరం పైన అయింది, లేదంటే 21 నెలలు వేసుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాంచి ఈ రంగనాథ్ ఒక సన్నాసి ఏమన్నా సరే పేదోళ్ళ ఇల్లు కూల్చలేదు అని మీరు నమ్మితే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ మీకు దండం పెడతాను. కామెంట్ పెట్టరు. సిగ్గుచరం లేకుండా ఎత్తాను, నేను ఊలగొట్టలే అంటాను, నీ సంసారం నమ్మ అంటున్నాను. నువ్వు ఊలగొట్టిన మొత్తం పేదోళ్ళే అని నేను అంటాను. నువ్వు ఊలగొట్టే ప్రతి ఇల్లు పేదోలే. ఒక్కని పేరు పరిశోధన పేరు ఒక నాగార్జున తప్ప. ఎన్కన్వెన్షన్ ఒకటి ఊలగొట్టరా. అటెన్షన్ డైవర్షన్ కోసం, అటెన్షన్ డైవర్ట్ చేయడం కోసం ఒక్కసారి నాగార్జున టచ్ చేసిరు. తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా జోలిపోలే. ఎవరిని పరిశీలన టచ్ కూడా చేయలేదు ఇంతవరకు. ఏడజుడు పేదోడే. అది ఎన్కన్వెన్షన్ ఒక చెప్పుకోవడానికి ఒక అంశంగా ఆ నాగార్జున ఊలగొట్టినాం. అదొక్కటే అంతమించి పీకింది పొడిచింది ఏం లేదు రంగనాథ్ ఇప్పటివరకు. ఇలా కూడా నారాలు చెరువులు కబ్జా చేసావు. ఈ సన్నాసి ఈయన ఇల్లే నారాలో ఉందట. బక్కజర్స్ అని చెప్పండి 20 నెలలు అవుతాను. 21 నెలకెళ్ళి మొత్తుకుంటున్నావు ఈయన ఇల్లు నారాలనే ఉందని. సమాధానం చెప్తారా? అంత దమ్ము లేదు. సమాధానం చెప్పాలి కదా ఫస్ట్. ఏమన్నా మనకేమో మంగళవారం, మనకేమో ఆదివారం. ఇప్పటి వరకు 923 ఎకరాల స్థలం కాపాడినాం. హైడ్రా కల్చర్ రంగనాథ్. ఇది పక్కన పెడదాం. ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్పాలి. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిరు. వర్టెక్స్ వాసవి బిల్డర్స్ తో తాము రాజీ పడలే అన్నారు. వర్టెక్స్ వర్మ అని మునగాడు మన రేవంత్ తొలి వెలుగు శాలను పెట్టుకొని రేవంతుడు ఎంగిలి మెతుకులు తిని చింతపండు మలిగాడు నలికుట్ల రగ్గాలు ఇద్దరేసి వెంటనే ఛానల్ అవుతున్నాయో ఆయన ఈయన వచ్చాడు చేస్తాడు నలికుట్లోడు. ఈయన వేసినట్టు చేస్తాడు. మనందరూ ఈయన చూసి తప్పని వెళ్ళాలి. సూపర్ ముడుస్తారు అనుకుంటున్నారు. ఎవరు పిచ్చోళం చేస్తారా? రంగనాథ్ అయినా నలికుట్లోడైనా ఇద్దరు వేసి రేవంత్ రెడ్డికి బాంచగిరి చేస్తారు. అది ఓపెన్ సీక్రెట్. ఇంకా నువ్వు ఆయన తిట్టినట్టు, నువ్వు వేసినట్టు, నీ అంతా చూసి ముడిచినట్టు బొత్సు కూడా లేదు అన్న ముచ్చట. అంతా పసరైన ముచ్చట, లొటపీసు ముచ్చట అయిపోయింది. మళ్ళీ కానీ చెప్పినట్టు ఈ లొటపీసు జోలికి రంగనాథ్ ఇంత పెద్ద కథ వేయించి ఇంకా నేను పొడిచినా నేను కళ్ళు కట్టాడు ఒక నంబరు. బరాబరిగా నువ్వు పేదోళ్ళే కూడా కొడుతున్నావు. లేదు కాదు నేను చేయలేదంటే ప్రజా దర్బారు వెళ్దాం పట్టు, చూద్దాం. ప్రజా క్షేత్రంలో మాట్లాడదాం పట్టు, ఒక మీడియా సమావేశం పెట్టు. ఎవరైతే ఇంతవరకు పేదోళ్ళ ఇల్లు కూడా పెట్టినవో హైదరాబాద్ చేస్తూ కూల బాధితులు అని నువ్వు ఎంతమంది కూడా పెట్టినా అందరూ విలువ. ఈ 923 ఎకరాలు నువ్వు ఆపాలని అంటాను కదా, 923 ఎకరాలకు అందరూ తీసుకొద్దాం. ఓ ప్రెస్ మీట్ పెడదాం, పెద్దది కాన్ఫరెన్స్ బుక్ చేసి అక్కడ మాట్లాడదాం. కూలగొట్టిన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, కూలగొట్టినోడికి ఎంత వస్తుంది, వాని ఇన్కమ్ ట్యాక్స్ అసలు వాని ఇన్కమ్ ట్యాక్స్ ఉందా లేదా, అని జీతాలు ఐటీఆర్ ఫైల్ చేసిండా అని తీసుకొద్దాం. నువ్వు రంగనాథ్ నువ్వు తీసుకోరా, నువ్వెంత చొక్కమైనా ఆయన ఎంత చొక్కగా చూపిస్తాం. వాళ్ళు కూడా లెక్క తీసుకొస్తారు. ఎవరెవరిది రంగనాథ్ వదిలిపెట్టిండు, తిరుపతి రెడ్డి ఎందుకు వదిలిపెట్టిండు, ఫాతిమా గారు ఎందుకు వదిలిపెట్టిండు, మరి మల్లారెడ్డి పరరాజ్ రెడ్డి సోని బడాబాబులై ఎందుకు వదిలేసి పెట్టినావు, ఆ లెక్క వాళ్ళు పెట్టుకోస్తారు కులగొట్టులు. నువ్వు ఈ 923 ఎకరాలు కాపాడి అంటావుగా, ఎవరెవరిది కులగొట్టినావు దాన్ని లిస్టు పట్టుకురా. నువ్వు ఎంతైనా సక్రమంగా పనిచేసావు వాళ్ళు చెప్తారు, ఇది చెప్తారు. ఒక్క నొంటి పైన కూలగొట్టిన ఒంటి పైన ఒక 10% మంది, ప్రతి 100లో 10% మందికి మెడల ఒక 5 తులాల బంగారం ఉంటే నువ్వు ఊరేసుకుని చచ్చిపోతాను. నీకు ఊరేసుకుంటే నీకోసం ప్రేమతో నీకు సిగ్గిసేరం లేదా నీకు చెప్తానికి. నువ్వు ఊలగొట్టిన దాంట్లో 99% పేదోలే. ఎవడో ఒక్కడు గంతే, ఎవడో ఒక్కడు చెట్టు పేరు చెప్పి కాలు చెప్పుకున్నట్టుగా బర్సులోని పేరు చెప్పి పేదోళ్ళు కొడతాడు సన్నాసి. ఈ సన్నాసి పద్ధతి మడలో వస్తా ఉంది. కేటీ రామారావు మాడిందంటే ఏం తప్పుందే?
నాకైతే ఏం తప్ప అనిపించలే. ఇంక మరి తప్ప మీ తప్ప అనిపిస్తే ఏం తప్ప నాకు ఎప్పుడు నేను మాడతా కామెంట్ సెక్షన్.